కథ చూస్తున్నప్పుడు సార్ పాపం ప్రతాప్ ఇది ఆల్మోస్ట్ సేమ్ టైం నాకు నేరేషన్ ఇవి వచ్చింది. సో పాపం ప్రతాప్ యాక్చువల్ మేము రాసుకుంది వేరు, దానిలాంటి ఇంకో సినిమా రావడం వల్ల దానికి మార్పులు చేర్పులు చేసి అది కొంచెం ఎక్కువ టైమే పట్టింది. కానీ ఇది కథ వినగానే మామూలుగా చాలాసేపు కుర్చీలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి షాక్ కొడుతుంటుంది నాకు. ఇది వాట్ ఇఫ్ ఇది నిజంగా ఒక ఇష్యూయే అయితే దీని మీద ఒక హ్యూమర్, ఒక ఎమోషన్ పండించగలితే అన్నప్పుడు దర్శన్ ఇది రాసుకొచ్చినప్పుడు నాకు ఓన్లీ కథగా, నాకు మామూలుగా కూడా సార్ నేను చిల్డ్రన్ థియేటర్ ఎక్కువ చేసేవాడిని. చేసినప్పుడు ఫోక్ టేల్స్, ఫెయిరీ టేల్స్ నాకు చాలా ఇష్టం. కొట్టిస్తూ ఉంటాయి, తర్వాత ఏమైంది అని అడగాలనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపించింది ఇది. పాయింట్ తీసుకున్న పాయింట్ని చెప్పే విధానం నాకు ఒక పిల్లోని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెప్పినట్టుగా అంత క్యూట్గా అనిపించింది. సో అందుకని ఈ ప్రాబ్లం ఉన్నా పర్లేదు అనిపించింది. సార్ మీరు కానీ లేకపోతే మీకు బాగా క్లోజ్ పీపుల్ కానీ, నాకు పాపం ప్రతాప్ టైంలో తెలిసింది ఏంటంటే మీరు చాలా బాగా నమ్మిన కథ అది సార్. బట్ సంహౌ అనుకున్న రిజల్ట్ రాలేదు సార్. ఇప్పుడు ఒక అనాలిసిస్ ఉంటుంది కదా, పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ అనేసి సినిమా గురించి. సో వాట్ డూ యూ థింక్ వెంట్ రాంగ్? సార్ మామూలుగా ప్రాసెస్లో సార్ నేను దాదాపుగా ఒక సిరీస్లో సినిమాలు కలిసి ఒక 12-15 వరకు చేసి ఉంటాను. కొన్ని పేపర్ మీద బాగున్నవి స్క్రీన్కి వచ్చేసరికి పాడవడానికి చాలా కారణాలు ఉంటాయి. అది సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, లాస్ట్లో చాలామంది దాన్ని రిపేర్ చేయడం అంటే చాలా ఉండొచ్చు. పేపర్ మీద బాగాలేంది స్క్రీన్ మీదకి బాగా రావడానికి కూడా చాలా వరకు లాస్ట్ మినిట్లో యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. చిన్న ప్యాచ్ షూట్ కావచ్చు, చిన్న మ్యూజిక్ కావచ్చు, చాలా వరకు బెటర్ అవుతూ ఉంటాయి. సో అది పేపర్ మీద నుంచి స్క్రీన్కి రావడంలో తడబడింది అన్నది అర్థమైంది సార్. అండ్ నేను బిఫోర్ రిలీజ్ సినిమా చూడలేదు. నేను నా షూట్స్ జరుగుతూ ఉండే, ఇది షూట్ అన్నీ ఉండున్నాయి. సో నేను జస్ట్ బ్లైండ్గా టీమ్ని నమ్మేశాను. చూసిన తర్వాత మేబీ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు అనిపించింది. అది అది రిపేర్ చేయగలిగే ప్రాబ్లమే, అది ఐడెంటిఫై చేసుకోలేకపోయామేమో అనిపించింది. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. ఐశ్వర్య రాజేష్ గారు. సార్ మేడం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీ క్యారెక్టర్ సినిమాకి బ్యాక్ బోన్ యాక్చువల్లీ. సరే అన్నట్టు విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కాదు కానీ బ్యాక్ బోన్ క్యారెక్టర్. అంటే టెరిఫిక్గా వర్క్ అవడంతో సెకండ్ హాఫ్లో ఏదైనా ఫ్లాస్ ఉన్నా కూడా మొత్తం కవర్ చేసేసింది కూడా మీ క్యారెక్టర్. ఐడియల్లీ చాలామంది ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అనిల్ గారి నెక్స్ట్ సినిమాల్లో మీరు చిన్నదో పెద్దదో క్యారెక్టర్ డిఫాల్ట్గా పడిపోవాల్సిందే మీది, లేకపోతే క్రౌడ్ డిమాండ్ అన్నట్టు అనుకున్నారు. బట్ అటువంటి ఏ జరగలే. ఏంటి అసలు డిడ్ యూ గైస్ థింక్ ఆఫ్ సంథింగ్ ఆర్? నంబర్ ఉందా సార్ అనిల్ గారి నంబరు? ఫోన్ చేయండి, గబుక్కుని ఫోన్ చేసి అడగండి అసలు ఏంటి ప్రాబ్లం అనేసి. సో ఈ క్వశ్చన్ నేను కూడా అడిగాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు. భలే ఫన్నీగా ఉండింది. జీవి ప్రకాష్ని మట్టిలో పాతేసి అలాంటివన్నీ అనిల్కే వస్తుంది అలాంటి ఐడియాస్. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. మేబీ హీ వాంట్స్ టు గివ్ మీ అ రైట్ రోల్ అనుకుంటాను. హీ ఈజ్ అ డైరెక్టర్. అనిల్ గారు అసలు ప్రతి ఒక్క స్టేజ్ మీద కానీ ప్రతిసారి నన్ను చూసినప్పుడు ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన చెప్పేది ఒక్క మాటే, అసలు సంక్రాంతి సినిమా వర్క్ అయిందంటే నా భాగ్యం వల్లే చూడండి అని చెప్పి చాలా హీల్ బీ వెరీ ప్రౌడ్. అండ్ మేము ఫెస్టివల్స్, గోవా ఫెస్టివల్స్ కానీ ఆ ఫెస్టివల్స్, ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కసారి యూ గివింగ్ ఎనీ అవార్డ్ గివ్ టు హర్, షీ ఈస్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సౌత్, అది ఇది అని చెప్పి హీ లిటరలీ ఫాట్. ఐ మీన్ హీస్ సమ్మన్ లైక్ దట్. సో ఖచ్చితంగా ఐ థింక్ సంక్రాంతి 2 అయితే ఈసారి రాలేదనుకుంటా. మేబీ దీనికోసం వెయిట్ చేశారేమో, సంక్రాంతి 2 తీద్దామనే ఒక ఇంటెన్షన్తో. బట్ అగైన్ హీఈస్ నౌ డూయింగ్ విత్ వెంకీ గారు అండ్ కళ్యాణ్ గారు విత్ డిఫరెంట్ స్టోరీ. నేను స్టోరీ నాకు లైన్ అయితే చెప్పారు, ఇట్స్ సూపర్. మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ పక్కా కన్ఫామ్. సో ఐఎమ్ ఆల్సో హోపింగ్ అనిల్ గారితో ఇంకో సినిమా వర్క్ చేయాలని. దేవుడి దయ వల్ల త్వరగా జరిగితే ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ హ్యాపీ. ఐశ్వర్య గారు ఎక్కడండి, అంటే మీరు సినిమాలు చేసి మామూలుగా హీరోయిన్స్ ఎలా ఉంటారంటే మా షార్ట్ మేము చేసామా క్యారవాన్లోకి వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటారు. బట్ మీ ఫిలిం మేకింగ్ మీరు ఈ ప్రాసెస్ని అంతా ఎంజాయ్ చేస్తూ అన్నట్టుగా అనిపిస్తుంది. సెట్లో దోసులేస్తారు టీం కోసం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా యాటిట్యూడ్ రాలేదా హీరోయిన్ నేను అనేది? మీకు ఇంకా అలవాటు కాలేదా ఎట్లాగా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారండి. అంటే నన్ను చిన్నప్పుడు స్కూల్లో చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇలాగే ఉన్నావు, ఇంటర్వ్యూలన్నా కొంచెం ఫిల్టర్ చేసి మాట్లాడు, నువ్వు హీరోయిన్ అయ్యావు అంటే ఇంకా ఏమి ఎక్కలేదా నీ బుర్రకి అంటే, ఏమో అండి నాకు అసలు అదేమీ అంతగా ఎక్కలేదని అనుకుంటాను. బట్ నిజంగా ద వర్స్ట్ థింగ్, ద మోస్ట్ నాకు నచ్చిన విషయం ఏంటి తెలుసా, క్యారవాన్లో కూర్చోవడం. అది ఖాళీగా కూర్చోవడం అంటే దానంత నరకం ఇంకేమీ లేదు. నేను 1 సెట్కి వెళ్ళానంటే అసలు క్యారవానే ఎక్కను.
నేను అక్కడే కూర్చుంటా. అలా కూర్చుంటే మా డైరెక్టర్ పక్కనే అయ్యో ఈ అమ్మాయి కూర్చుంది దీనికి షార్ట్ పెట్టాలేమో దేవుడా అనుకుంటాడు కదా. బట్ స్టిల్ ఐ రియలీ లవ్ సిట్టింగ్ వాచింగ్. ఆ సెట్లో ఏమన్నా చేయడం, ఏదైనా నేను మానిటర్ చూస్తాను, చూసేసి దర్శన్ అక్కడ చూడు అదేదో ఫీల్డ్ లాస్ట్ కార్నర్లో, అవును మేడం చూసుకోలేదు మేడం కట్టర్ కనిపిస్తుంది చూడు దర్శన్ అని చెప్పి ఐ లిటరలీ డూ ఆల్ దట్. ఐ రియలీ లైక్, ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ ద సెట్. అండ్ చాలా గ్యాప్ వచ్చినప్పుడు మధ్యలో సంక్రాంతి ముందు దగ్గర 6-7 months నేను సినిమాలు చేయకుండా ఊరికే ఇంట్లో కూర్చున్నాను. అంటే సరిగ్గా నాకు ఏది సెట్ అవ్వలేదు. ఐ థాట్ ఓకే, అంటే అందరు యాక్టర్స్కి ఒక హై పాయింట్ ఉంటుంది, ఒక లో పాయింట్ కూడా ఉంటుంది. నేను అది చాలాసార్లు చూసినప్పుడు దగ్గర 6 to 8 months ఖాళీగా ఉన్నప్పుడు ఏమో సినిమాలు మళ్ళీ వస్తుందో రాదో, కరెక్ట్ అయిన సినిమా రావడం లేదు అని చాలా ఫీల్ అయినప్పుడే నాకు సంక్రాంతి వచ్చింది. అప్పుడు ఆ సెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆ క్యారవాన్ ఇలా కాల్ పెట్టినప్పుడు అదొక మనకి షార్ట్ ఒకటి పెడతారు కదా, అలా మట్టితో అలా దుమ్మంతా లేచి అలాగా ఇట్ ఫీల్స్ వెరీ నైస్ అండి. అంటే సినిమా అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇక్కడ మామూలుగా ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. ఆ వేల కోట్ల మందిలో ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఒక హీరోయిన్ అయ్యాను అంటే ఐ హ్యావ్ బికమ్ అన్ యాక్టర్ ఫ్రమ్ నోవేర్ అండి. మా నాన్నగారు సినిమాలో ఉన్నా, మా తాతగారు ఉన్నా, మా ఫ్యామిలీ ఉన్నా కూడా నాకు ఈ విత్ నో వన్ ఐ హ్యావ్ బికమ్ సచ్ అ బిగ్ స్టార్. 45 సినిమాలు, దాంట్లో దగ్గర 30 సినిమాలు పెద్ద హిట్లు చేశాను, పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం అంటే దేవుడి బ్లెస్సింగ్స్, ఎక్కడో ఒక చిన్న లక్ అంతే. సో దాన్ని ఎప్పుడు నేను మిస్ అవ్వకూడదు, దానికి గట్టిగా పనిచేద్దామని ఒక ధీమత. మీ పక్కన తిరువీరు గారికి కూడా అలవాటు కాలేదు ఆ హీరో యాటిట్యూడ్ అదంతా కూడా? అయ్యో తిరువీరు దారుణం, నాకండి దారుణం. మేము అది ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు దోశలు వేసుకుంటున్నాము సెట్లో, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్తో కానీ అనిల్ గారి సినిమాలో కానీ, ఇప్పుడు నేను ఇంకో సన్నీ గున్నం అనే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకి ఒక సిరీస్ చేస్తున్నాను. కలిసి భోంచేస్తామని చేస్తామని అందరం. ఆ కలిసి భోంచేయడంలో ఒక మంచి ఒక ఫీల్ వస్తుంది. హీరో, హీరోయిన్, డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్ట్ డైరెక్టర్ అందరూ కలిసి కూర్చుని ఒక భోజనం చేసేటప్పుడు కొన్ని ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్లో ఉంటాయి, నేను చాలాసార్లు చూస్తున్నాను, కానీ ఎవరు కలిసి భోంచేయరు. ఒక్కొక్క టైమింగ్లో డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళ కన్వీనియన్స్లో భోంచేస్తారు. యాక్చువల్లీ మనందరం రియల్ లైఫ్లో ఇఫ్ యూ టేక్ అవర్ సెల్ఫ్స్ ఒక ఇంట్లో కలిసి భోంచేయడం అనేది ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తే చాలా సంతోషంగా కొన్ని గొడవలు కూడా తగ్గిపోతాయి. అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఇంకొక పర్సనల్ క్వశ్చన్, అంటే మీరు తమిళ్లో కూడా సినిమాలు చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే విజయ్ గారు సీఎం అయిపోయారు, అజిత్ గారు ఏమో సినిమాలు చేయట్లేదు. ఒక క్రౌడ్ పుల్లరు, ఒక భారీ కలెక్షన్స్ వచ్చే హీరో తమిళ ఫీల్డ్లో లేరు అని ఒక టాక్ వినిపిస్తుంది. మీరేమంటారండి? అలాంటి లోటు ఏమైనా ఉందా? మిగతా హీరోలు క్రౌడ్ పుల్ చేయగలరు? ఏం లేదండి. మొన్న కరుపు ఎంత పెద్ద హిట్ అయింది, సూర్య గారి సినిమా బాగుంటే జనాలు వస్తారండి, అదొక్కటే నమ్ముకోండి. ఇప్పుడు మొన్న అబ్సెషన్ అని ఒక సినిమా వచ్చింది, మనకు తెలుసా అసలు వాళ్ళు ఎవరో తెలుసా? మనకి 6 కోట్ల రూపాయలతో సినిమా తీసి, అంటే ఇట్ వాజ్ మేడ్ విత్ 1 million అండ్ ఈ కలెక్టెడ్ సమ్ 100 million or 1000 million, ఐమ్ నాట్ వెరీ ష్యూర్ విత్ 1000 కోట్ల దాకా కలెక్ట్ చేశారని చెప్పారు. 1000+. మనకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ ఆ డైరెక్టరు అది హారర్ సినిమా కూడా కాదు, ఇట్స్ స్మాల్ ఫిలిం. యాక్టర్స్ మనకి ఎవరో కూడా తెలియదు. సో మనని కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టి ఆ అమ్మాయి నో 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 అంటుంటే అమ్మో నువ్వు నో 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 వద్దురా బాబు అన్నట్టు ది సో మెనీ రీల్స్. దట్స్ సినిమా అండి. ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్, యాక్టర్స్ అంతా పక్కన పెడితే కంటెంట్ బాగుంటే జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్ళు సినిమాలో ఉన్నాం. మహేష్ గారు ఇక్కడ టక్ జగదీష్ తర్వాత మళ్ళీ చేశారు కదా, కొట్టాడు మరి అప్పుడు ఆ సినిమాలు అంతా కొట్టారు కదా, అదేమన్నా రివెంజ్ ఏమైనా తీసుకున్నారు దీంట్లో? కొట్టాను రివర్స్లో, కొట్టడం కాదు అసలు, ముట్టుకోనే లేడు కదా, ఇలా ముట్టుకుంటే పారిపోతాడు, షాక్ కొడుతుంది. తనలో చూసిన చేంజెస్ ఏంటి ఈ 5 yearsలో? ఈ 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తారు కదా, తనలో చూసిన ఈ చేంజెస్ ఏమున్నాయి యాక్టర్గా తిరువీర్లో? అంటే టక్లో ఈ వాజ్ నాట్ ఇంకా హీరో అయితే అవ్వలా, స్టిల్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ అయితే చేశాడు. నో హీస్ బికమ్ ఎ హీరో రైట్, చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. అండ్ తిరు పర్ఫార్మెన్స్ ఇస్ ఫ్లాలెస్ అండి. లైక్ కొన్ని న్యాచురల్ యాక్టర్స్, ఇప్పుడు మనం ఎందుకు నాని గారిని న్యాచురల్ యాక్టర్ అంటాము, టక్ జగదీష్లో ఆయనే కదా హీరో. ఒక్కసారి ఒక పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అది నటనలాగా ఉండకూడదు,
అలా ఎప్పుడు నాకు అనిపించలే. ఐ థింక్ తిరు యాజ్ ఎ వెరీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కొంచెం అదే నేను చెప్పాను ఆల్రెడీ, మా నాన్నగారు హైటు, పర్సనాలిటీ, అంటే మా నాన్నగారిని చూసిందే తక్కువ. ఈ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 8-9 ఇయర్స్లోనే ఆయన చనిపోయారు. బట్ హైట్, పర్సనాలిటీ, మా నాన్నకి మంచి జుట్టు ఉండేదని చెప్తా ఉంటారు. అలా ఉందా? మీరే చెప్పాలి, అందుకే మీరు చూసుంటారు మా నాన్నగారిని ఎక్కువ. తిరుయూరు గారు ఫస్ట్లో ఎంత అప్పుడు టక్ జగదీశ్లో ఎంత ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ రివర్స్ క్యారెక్టర్లు అన్నీ వస్తున్నాయి మీకు వరుసగా. అన్నీ ఇబ్బంది పడుతున్నారు భర్తగా. అప్పుడు ఎంత టార్చర్ పెట్టారో దానికి అది మీరు ఎంచుకుంటున్నారా లేదంటే వరుసగా అలాంటివి వస్తున్నాయా? ఏం సార్ అంటే మేబీ అది చూసేవాళ్ళు కథలు రాసేటప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుందేమో, కానీ నేను లైక్ టక్ జగదీష్ నుంచి ఇప్పటి వరకు అప్పుడు అసలు ఇప్పుడు చెప్తానండి. ఇంకా వరల్డ్ ఫేమస్ లవర్ తను హైదరాబాద్లో ఇక్కడెక్కడ షూట్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండకి ఒక స్పాట్ బాయ్ ఉంటాడు. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆడికి ఫోన్ చేసి షూట్ ఎక్కడ జరుగుతుందో చెప్పరా, నేను దూరం నుంచి అయినా తనను చూస్తాను, నేను తనకు ఫ్యాన్ అని. సో నేను చెప్పలేదు. సో కాకమొట్టే చూసినప్పుడు అప్పటి నుంచి వర్క్ ఫాలో అవుతుండే. టక్ జగదీష్ నాకు నేను అనుకుంటున్నాం అన్నప్పుడు ఐశ్వర్య గారు ఉన్నారు అనే ఒకటే రీజన్కి నేను అది సినిమా చేద్దాం అనుకున్నాను. కానీ అంత అభిమానించిన రెండోసారి కూడా చేస్తున్నాను. కదా, అంత అభిమానించిన వారిని అబ్యూజ్ చేసే క్యారెక్టర్ ఎంత బాధగా ఉంటుందండి. అంటే ఆయన ఎంత గట్టిగా కోరుకున్నామంటే మనం లైఫ్లో మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ ఎందుకు బిలీవ్ చేయాలంటే హీఈస్ యాక్టింగ్ విత్ మీ టుడే యాజ్ అ హీరో అండ్ ఐఎమ్ ద హీరోయిన్. సో ఇది చాలదా మనకి? ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నో, నాకే తెలియదు ఈ స్టోరీ. వరల్డ్ ఫేమస్ లవర్ మేము మోస్ట్లీ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాము. వచ్చారా మరి? ఎందుకు రాలా?